మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద మరింత పెరిగినట్లుగా బీజేపీ అధికారులు తెలిపారు. జూరాలకు 6 రోజులుగా వరద రాక ప్రారంభం కాగా ఇన్ఫ్లోలు పెరుగుతూ వస్తోంది. వచ్చిన నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోవడంతో పాటు మిగిలిన జలాలను క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. గురువారం ప్రాజెక్టుకు 2.38 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 46 గేట్లను ఎత్తి 2,25,354 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 11 యూనిట్లను కొనసాగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. జూరాల తుంగభద్ర డ్యాంలో నుంచి దాదాపుగా 3 లక్షల క్యూసెక్లని నీరు శ్రీశైలం డ్యాంకుకు చేరడంతో శ్రీశైలం నిండుకుండలా మారుతోంది. ఈ నేపథ్యంలో మరో 4-5 రోజుల్లో శ్రీశైలం డ్యాం సంబంధించి గేటు తెరిచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 855.9 అడుగుల నీటి మట్టం, 94.288 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల నుంచి 2,46,065 క్యూసెక్ల, తుంగభద్ర డ్యాం నుంచి 80,000 క్యూసెక్ల నీటి ప్రవాహం శ్రీశైలంకి వస్తున్నాయి. భూగర్భ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 81.84 క్యూసెక్ల నీటిని దిగువన సాగర్కు విడుదల చేస్తున్నారు.